మదం మారిది కాదు, మారు మనస్సు. బట్టలు మారిది కాదు, మారు మనస్సు. పేరు మారిది కాదు, మారు మనస్సు. మనస్తత్వం మారిదే, మారు మనస్సు. ప్రాచీన వ్యక్తి చనిపోయి క్రొత్త వ్యక్తి పుట్టేదే, మారు మనస్సు. మీ పాపం కొరకు క్రీస్తు సిలువలో మరణించినాడు కనుక మీరు కూడా మీ దురాశతో నిండిన బ్రతుకు చనిపోరుగాక. పేతురు చెప్పిన మాట, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తమై మీరు బాప్తిసం తీసుకోవాలి. అదన్నీ ఇప్పుడు చెప్తే ఎవరు తీసుకుంటారు? రండి రండి క్రైస్తవ మతములోనికి. వీళ్ళు కొంచెం సల్లారు, నీ ఇప్పుడు క్రైస్తవుడు, నీకు నీళ్ళు సల్లారు, నీవు క్రైస్తవుడు రా. నీళ్ళు సల్లారు రా, నీళ్ళు సల్లారు రా. అది సిలికరింపో అది ముంచడమో ఏమో కానీ బాప్టిజం తీసుకున్నవాడా మారు మనసు పొందాడా? కొందరు సిలికరించి కలుపుతారు, కొంచెం ముంచి కలుపుతాడు. మారు మనస్సు పొందాడా? బాప్టిజం తీసుకున్న క్రైస్తవుడా, నీకు మారు మనస్సు ఉందా? మారు మనసు లేకుండా బాప్టిజం తీసుకుంటే అతను క్రైస్తవుడే కాదు. నిజమైన క్రైస్తవుడికి పరలోకం యేసుప్రభు ఉండే చోటే దక్కుతుంది తప్ప మనం అనుకున్న బాప్టిజం మనం తీసుకుంటే బాప్టిజం కాదు. అతడు తప్పకుండా దేవుడు లేని చోటుకి వెళ్ళిపోతాడు.